అది బుల్లెట్ గాయంతో చచ్చిపోతే సరే, లేకపోతే నేనే దాని ప్రాణాలు తీసేస్తాను అని మనోహరి బయలుదేరి వస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త మనోహరి అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అమర్ పక్కన ఉండగా నేను అరుంధతినే చంపేశాను. ఈ పిల్ల పిచ్చుకని చంపటం నాకు చాలా తేలిక. అమర్ పక్కనే నేను ఉంటున్నా కూడా అమర్ నన్ను పట్టుకోగలిగాడా? లేదు కదా! ఇది కూడా అంతే తేలిగ్గా అయిపోతుంది. నువ్వు ఏం భయపడకు రణ్వీర్ అని మనోహరి బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆరు, అయ్యో పాపకి ఎలా ఉందో ఏంటో, నా అంజుని నేను చూడాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే బాగి నన్ను చూసేస్తుంది కదా! ఒక పని చేద్దాను, నా శక్తుల్ని ఉపయోగించి రూపం మార్చుకొని లోపలికి వెళ్ళి అంజు పాపని చూస్తాను. అంజుకి ఏమీ కాకూడదు. రూపం మార్చుకోవాలంటే నేను ఏ రూపంకి మారాలి అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక రామచిలుక కనపడడంతో నేను ఆ రామచిలుక రూపంలోకి మారిపోతాను అని ఆరు అనుకుంటూ వెంటనే రామచిలుకగా మారిపోయి లోపలికి ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే బాగి వాళ్ళు డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగానే డాక్టర్ వస్తాడు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? ఏమీ కాదు కదా, బుల్లెట్ తీసేస్తున్నారా అని అమర్ బాగి అడుగుతూ ఉంటే, చూడండి హార్ట్ పక్కగా బుల్లెట్ ఉంది. సర్జరీ చేసి ఆ బుల్లెట్ని తీసేయాలి. కాకపోతే పాపకి బ్లడ్ ఎక్కించాలి. ఆ బ్లడ్ చాలా రేర్ గ్రూప్ అని చెప్తూ ఉంటే, మీ హాస్పిటల్లో లేదా డాక్టర్ అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, అంజుని కాపాడండి అని బాగి వేడుకుంటూ ఉంటుంది. డబ్బులతో కాదమ్మా, ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అని చెప్పాం కదా, మా హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేదు. మిగతా హాస్పిటల్కి కూడా కాల్ చేసి చూసాము, ఎక్కడా కూడా లేదంట. కాబట్టి మీరు ఆ బ్లడ్ గ్రూప్ కోసం ట్రై చేయండి. వాట్సాప్లో మొత్తం షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అడిగి చూడండి. వెంటనే ఆ బ్లడ్ తీసుకురండి. 24 అవర్స్ లోపల ఆ బుల్లెట్ తీసేయాలి. అంతవరకు పాపని మేము వెంటిలేటర్ మీదే ఉంచుతాము. 24 అవర్స్ లోపల సర్జరీ చేయకపోతే పాప ప్రాణాలకే ప్రమాదం. మా చెయ్యి దాటిపోతుంది. మేమేమీ చేయలేని పరిస్థితి. ఎక్కువసేపు హార్ట్ పక్కన ఆ బుల్లెట్ ఉండటం కూడా ప్రమాదకరం అని డాక్టర్ చెప్పడంతో, డాక్టర్ గారు మీరు సర్జరీకి సిద్ధం చేసుకోండి. నేను వెళ్ళి బ్లడ్ తీసుకొస్తాను. రాథోడ్ పద బయలుదేరి వెళ్దాం అని అమర్ బయలుదేరి వెళ్తాడు. ఇక డాక్టర్, మేము పాపను చూడొచ్చా అని బాగి అడగటంతో, వెళ్ళి చూడండమ్మా, కాకపోతే పాపను మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకండి, తను స్పృహలో లేదు అని డాక్టర్ జాగ్రత్తలు చెప్తారు. అలా బాగి పిల్లలు అంజు దగ్గరికి వెళ్తారు. అంజు, ఇదంతా నా వల్లే జరిగింది అంజు. ఆడుతూ పాడుతూ గలగల మాట్లాడుతూ ఉండేదానివి. ఇప్పుడు నేను కనుక నిన్ను అక్కడికి తీసుకువెళ్ళకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు కదా. ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలి నీ ప్లేస్లో నేను ఉన్నా బాగుండేది. అంతా నా వల్లే అని బాగి మనసులో బాధపడుతూ ఉంటుంది. అంజు, నీకేమీ కాదు, నేను బ్రతికించుకుంటాను అని బాగి చెప్తూ ఉంటే, అవునంజు నీకేమీ కాదు, డాడ్ రక్తం తీసుకువస్తాడు, నువ్వు కలిసి మళ్ళీ మాతో ఆడుకుంటావు అని పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే చిలక రూపంలో ఉన్న ఆరు అక్కడికి వచ్చి అంజుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. బాగి పిల్లలు బయటికి వెళ్ళగానే, అంజు, నువ్వు నాలా కాకూడదు. నా శక్తులన్నీ ఉపయోగించి నేను నిన్ను కాపాడుకుంటాను. నీకేమీ కానివ్వను అంజు, కానివ్వను అని ఆరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత గుప్తా గారు హాస్పిటల్ ముందు ప్రత్యక్షమవుతారు. ఏమిటి, ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళుట ఎలా, ప్రవేశ ద్వారము ఎక్కడా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి లోపలికి వెళ్తూ ఉంటుంది. అదేంటి, ఈ బాలిక, ఈ దుర్మార్గురాలు మళ్ళీ ఇచ్చటకు వచ్చినది, ఏం చేయటానికి వచ్చింది? ఇప్పుడు ఈ బాలిక వల్లే కదా ఆ పిల్ల పిచ్చుకకి ఇంత బాధ. ఇప్పుడు నీ స్నేహితురాలు బాధపడుతున్నదంటే ఈ బాలిక వల్లే అని గుప్తా గారు అనుకుంటూ మనోహర్ని ఫాలో అవుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది ఏ వార్డులో ఉందో ఎలా తెలుసుకోవటం అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అటుగా వెళ్తుంటే, డాక్టర్, ఇలా పాప ఎక్కడ ఉంది అని అడగటంతో, ఓ ఆ పాప గురించా, ఆ పాప ఎమర్జెన్సీ వార్డు ఐసీయూలో ఉంది అని డాక్టర్ చెప్పడంతో, కండిషన్ ఎలా ఉంది అని మనోహరి అంటుంది. అమర్ వాళ్లకు చెప్పిందే డాక్టర్ మొత్తం చెప్తాడు. అయితే ఏబీ నెగిటివ్ అన్న పేరు చెప్పకుండా రేర్ బ్లడ్ గ్రూప్, ఆ బ్లడ్ గ్రూప్ కోసం వెతుకుతున్నారు అని చెప్పటంతో, ఓ అయితే నేను రిస్క్ తీసుకోపర్లేదన్నమాట, అది ఎలాగూ చచ్చిపోతుంది అని మనోహరి అనుకుంటూ వెంటనే రణవీర్కి ఫోన్ చేస్తుంది. చూడు, అమర్ ఆ బ్లడ్ గ్రూప్ కోసం బయటికి వచ్చాడంట. ఆ బ్లడ్ గ్రూప్ దొరకకుండా, అమర్ తీసుకురాకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, అది ఈడ చచ్చిపోతుంది అని మనోహరి చెప్తుంది. ఈ పిల్ల చనిపోతే అప్పుడు నీ ఆస్తి నీకు వస్తుంది, నేను అనుకున్నది జరిగిపోతుంది అని మనోహరి చెప్పడంతో, అలాగే మనోహరి,
అమర్ రక్తం తీసుకురాకుండా నేను చూసుకుంటాను అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. దుర్మార్గురాలా, ఎంతకు తెగించావే, నీ స్నేహితురాలిని చంపిందే కాకుండా ఇప్పుడు అభం శుభం తెలియని ఈ పిల్లను కూడా నువ్వు చంపాలనుకుంటున్నావా? నీ పాపాలు ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి, మితి మీరిపోయాయి. నీకు త్వరలోనే చావు రాసిపెట్టి ఉంది. అప్పుడు నేనే నిన్ను తీసుకువెళ్ళి మా లోకంలో ఉన్న శిక్షలన్నింటినీ కూడా వేసేస్తాను. నువ్వు త్వరలోనే ఇవన్నీ కూడా అనుభవిస్తావు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. టీవీలో అమర్ చేసిన ఆపరేషన్ దివాళీ గురించి న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటుంది. అప్పుడే సరస్వతి మేడం ఇదంతా చూసేసి, రాజుగారు చూసారా, ఇంతమంది పిల్లల్ని ఆదుకున్న అమరేంద్ర కుటుంబానికి, అంజు పాపకి ఎలా అయ్యిందో అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అని సరస్వతి మేడం చెప్పడంతో, అవును మేడం, నేను కూడా చూశాను. భగవంతుడు ఎందుకు ఇలాంటి కష్టాలు ఇస్తాడో నాకు కూడా అర్థం కావటం లేదు అని రాజుగారు బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఆ మనోహరి పనే అయి ఉంటుంది. రాజుగారు అరుంధతిని చంపిందే కాకుండా ఇప్పుడు ఈ పిల్ల ప్రాణాలు తీయటానికి కూడా మనోహరియే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. దాన్ని అసలు వదిలిపెట్టకూడదు. దాని భాగోతం మొత్తం బయట పెట్టేయాల్సిందే అని వెంటనే మనోహరికి ఫోన్ చేస్తుంది. హలో, ఎవరు అని మనోహరి అనడంతో, ఏంటి నా గొంతు గుర్తుపట్టలేదా అని సరస్వతి అరుస్తూ ఉంటుంది. ఓ వార్డెనా అని అనడంతో, అవునే నేనేనే, నువ్వు అరుంధతిని చంపిందే కాకుండా ఇప్పుడు ఈ పిల్ల ప్రాణాలు తీయటానికి కూడా చూస్తున్నావా? అసలు నువ్వు మనిషివేనా అని, అసలు నువ్వు ఎలా పుట్టావే అని సరస్వతి తిడుతూ ఉంటుంది. మీరు పెంచటం వల్లే నేను ఇలా తయారయ్యాను అని మనోహరి అంటే, నేను ఇదే చేతులతో అరుంధతిని కూడా పెంచాను. అరుంధతి దేవత అయితే నువ్వు దయ్యంలా మారిపోయావే అని సరస్వతి అంటుంది. అసలు నిన్ను వదిలిపెట్టను అని సరస్వతి అంటుంటే, అవును, నేను అరుంధతిని చంపాను, ఇప్పుడు ఈ పిల్ల అంజుని కూడా చంపేస్తాను. అయితే ఏం చేస్తావు? 2 సార్లు నా గురించి చెప్పటానికి వచ్చి ఏం జరిగిందో నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఇష్టం వచ్చింది చేసుకో అని మనోహరి అంటుంది. ఇప్పుడే అమరేంద్ర గారికి మొత్తం నిజం అక్కడికి వచ్చి చెప్పేస్తాను, ఈ రోజైతే నిన్ను వదిలిపెట్టను అని సరస్వతి ఫోన్లో వార్నింగ్ ఇస్తుంటే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవే, నన్నేమీ చేయలేవని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. రాజుగారు ఆశ్రమం జాగ్రత్త అని నేను బయలుదేరి వెళ్తున్నానని చెప్పడంతో, మేడం మీరు జాగ్రత్త, వాళ్ళిద్దరికీ నిజం చెప్పేటప్పుడు ఆ మనోహరి చేతిలో జాగ్రత్తగా ఉండండి అని రాజుగారు చెప్తారు. అలాగే నేను చూసుకుంటానని సరస్వతి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్ కారులో వెళ్తూ చాలామందికి ఫోన్లు చేస్తూ ఆ బ్లడ్ గ్రూప్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ అరుంధతి బాలిక ఎచ్చట ఉన్నది, ఎక్కడా కనిపించట్లేదే అని గుప్తా గారు హాస్పిటల్ మొత్తం తిరిగేస్తూ ఉంటారు. అప్పుడే బాగి ఇక చాలా బాధపడుతూ తల పట్టుకొని కూర్చొని ఉంటుంది. రామూర్తి అక్కడికి రావటంతో, నాన్న అంజు పాప అంటూ రామూర్తి గుండెలపై పడి బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడమ్మా పాప ఎక్కడా అని ఐసీయూలో ఉన్న పాపని అద్దంలో నుంచి రామూర్తి చూసి రామూర్తి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దూరం నుంచి మనోహరి ఇదంతా చూస్తూ ఉంటుంది. ప్రభు, ఈ పాప ప్రాణాలని నేను తీయలేను ప్రభు, నన్ను ఇచ్చటికి అందుకే పంపించావా ప్రభు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు.